ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడడంతో 2-2తో సమమైంది. ముఖ్యంగా 5వ టెస్టులో టీమిండియా పర్ఫార్మెన్స్ చాలా కాలం గుర్తుంటుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్లో అవకాశం దక్కించుకున్న కొంతమంది ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం ఇండియా స్క్వాడ్లో ఉన్న 3 ఆటగాళ్లు ఇక ఎప్పటికీ టెస్ట్ జట్టులో కనపడే అవకాశం లేదనిపిస్తోంది. ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు కరుణ్ నాయర్. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కరుణ్ నాయర్ మొత్తం 4 టెస్టులు ఆడాడు. ఈ 4 టెస్టుల్లో అతడు ఒక అర్ధ సెంచరీ చేసి 25.67 సగటుతో కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో 3, 5, 6 స్థానాల్లో నాయర్ బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్చులపై కరుణ్ నాయర్ చేసిన స్కోరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా ఒక్క మ్యాచ్లో కూడా తన స్పార్క్ను చూపించలేకపోయాడు. ప్రధానంగా షార్ట్ బాల్స్ ఆడడంలో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు 3వ స్థానం కోసం సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఇక 6వ స్థానంలో ఆడడానికి సుందర్, అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్స్ సిద్ధంగా ఉన్నారు. టాప్ ఆర్డర్లో ఆడాలి అంటే బ్యాటర్కు ఫీట్ మూవ్మెంట్ చాలా అవసరం. కానీ నాయర్లో ఆ ఫీట్ మూవ్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే టెస్ట్ సిరీస్లలో కరుణ్ నాయర్ స్క్వాడ్లోకి ఎంపిక అవ్వడం కష్టమనే చెప్పాలి. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు శార్దుల్ ఠాకూర్. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇంగ్లాండ్ సిరీస్లో 2 టెస్టులు ఆడి 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్ ఎక్కువగా వేయకపోయినా వేసిన కొద్ది ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్ స్టైల్ టెస్టులకు పనికిరాదు అని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లుంది. మరోవైపు ఆకాష్ దీప్ కూడా బౌలింగ్ ఆల్రౌండర్గా మెరిశాడు. అంతేకాకుండా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్ వంటి బౌలర్లు తమ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శార్దుల్ ఠాకూర్కు మళ్లీ టెస్ట్ స్క్వాడ్లో చోటు దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు అన్షుల్ కంబోజ్. చాలా మంది బౌలర్లు గాయపడడంతో ఈ బౌలర్కు అనుకోకుండా అనూహ్యంగా 4వ టెస్టులో అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కింది. అయితే కంబోజ్ ఆ టెస్టు మ్యాచ్లో సగటున ఓవర్కు 5కు పైగా పరుగులు సమర్పించుకుని దారుణంగా నిరాశపరిచాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టెస్టు మ్యాచ్లో ఒక బౌలర్ 5కు పైగా పరుగులు ఇచ్చాడంటే అది పెద్ద బ్లండర్గా భావిస్తారు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో అన్షుల్ కంబోజ్ టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనేది చాలా కష్టంగా కనిపిస్తోంది. టెస్ట్ జట్టులో ఈ 3 ఆటగాళ్లు మళ్లీ టీమిండియా స్క్వాడ్లో కనిపిస్తారా? ఈ 3 కాకుండా ఇంకా ఎవరైనా టెస్ట్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.